మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతం శ్రీమద్ శంకర భగవత్పాద భాష్య సమేత 109వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. మనము అద్వైత ప్రకరణంలో ఉన్నాము. అద్వైత ప్రకరణం 3వ ప్రకరణం అద్వైతం తురీయాన్ని విశ్లేషించుకుంటున్నాం. 4 కారికలు అయినవి 5వ కారికలో భాష్యంలో ఉన్నాము. కొంత భాగం చదివి ఉన్నాము. ఇప్పుడు తరువాయి భాగాన్ని ఈనాడు అధ్యయనం చేస్తాము. పోయిన వారం జరిగిన దాని పూర్వరంగము కొంచెం చెప్పుకుంటున్నాం. అద్వైత ప్రకరణం 5వ కారిక. యథైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవాః సుఖాదిభిః. యథైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తత్వజ్జీవాః సుఖాదిభిః. ఒక కుండ ఉంటుంది. కుండలో స్పేస్ ఉంది, ఆకాశము. ఆ కుండలో ధూళో పొగో గంధము ఉంటే ఆకాశం ఒకటే అన్నాం కదా అని మిగతా కుండలను మిగతా ఊళ్ళో ఉన్నటువంటి స్పేసెస్ అన్నిట్లో కూడా ఈ ధూళి పొగ గంధం వ్యాపించి ఉండదు కదా. అలాగే జీవులకు సుఖదుఖాలు కలిగినప్పుడు, ఒక జీవిలో సుఖమో దుఃఖమో అనుభవం పొందినప్పుడు జీవులలోనున్నటువంటి చైతన్య ఆత్మ ఒక్కటే అయినప్పటికీ కూడా జీవుని యొక్క సుఖదుఖాలు ఆ ఉపాధికి పరిమితములు. సుఖదుఖాలు, జర మరణాలు, మిగతావన్నీ ద్వంద్వాలు, ఈ రాగద్వేషాలు అన్నీ కూడా ఉపాధికి సంబంధించినవే కానీ సచ్చిదానంద ఆత్మ సాక్షి ఆత్మకు సంబంధించినవి కావు అంటూ నిశ్చయంగా చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది? సాంఖ్య సిద్ధాంతంలో ఆత్మలు ఉంటాయి. వాళ్ళకి ఒకటే ఆత్మ అంటే ప్రాబ్లం వస్తుంది. అదే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సిద్ధాంతం భగవత్పాదుల వారి భాష్యంలో యథా, ఏ విధముగా, ఏకస్మిన్ ఘటాకాశే, అస్మిన్ అంటే ఈ, ఏకస్మిన్ అంటే ఇదిగో ఈ ఒక ఘటాకాశంలో, రజ ధూమ ఆదిభి, రజ అంటే ధూళి, ధూమము పొగ, ఆదిభి మిగతావన్నీ కూడా యూతే కూడి ఉంటే, సంయుక్తే, నా సర్వే ఆకాశదయ అన్ని ఘటాకాశముల యందు తత్ ఆ రజ ధూమ ఆదిభి న సంయుజ్యంతే, అటువంటిది మిగతా ఘటాకాశాలలో ఉండదు. తద్వత్ జీవాః సుఖాదిభి, అదే విధముగా ఒక జీవుని యందున్న సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయపజయములు, శీతోష్ణములు, జనన మరణములు ఇత్యాదివన్నీ కూడా ఆ జీవి యొక్క ఉపాధికి సంబంధించినవే కానీ, అంటే అనాత్మ అంశానికి సంబంధించినవే కానీ ఆ జీవుని యందున్న సచ్చిదానంద ఆత్మ లేక సాక్షి ప్రత్యేగాత్మకు సంబంధించినవి కావు. పూర్వపక్షం వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు, నన్ను అయితే ఏకయేవ ఆత్మ, ఆత్మ ఒక్కటేనా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. బాఢం, ఎస్, వెరీలీ దట్ ఈస్ ట్రూ, ఒక్కటే ఆత్మ. ఏమయ్యా నువ్వు వినలేదా? ఆకాశవత్ సర్వ సంఘాతేషు ఏకయేవ ఆత్మ ఇది. ఆకాశము అన్ని ఊళ్ళలోనూ ఒక్కటే ఎలాగో సర్వ సంఘాతముల యందు, సర్వభూత సంఘాతముల యందు, సర్వభూత బియ్యమేల యందు ఒక్కటే ఆత్మ అని ఏవం త్వయా నశ్రుతః, నీ చేత వినబడలేదా? ఏవం త్వయా నశ్రుతం, యు డిడ్ నాట్ లెర్న్ లైక్ దట్. పూర్వపక్షం, సరేనండి, మాటిమాటికి మీ అద్వైతులు ఆత్మ ఒక్కటే అంటారు. ఆత్మ ఒకటే అంటే పెద్ద ప్రాబ్లం వచ్చి పడిపోయిందండి. ఒక ఆత్మకు సుఖం వస్తే అన్ని ఆత్మలకు సుఖం వచ్చేయాలి. సర్వత్రా సుఖీ దుఃఖీ చాత్ ఆత్మ ఏక ఏవ తర్హి, ఆత్మ ఒకటే అయిన పక్షంలో సర్వత్రా అన్ని ఆత్మల యందు సుఖము దుఃఖము ఉండాలి. వారి ఉద్దేశం ఏమిటి? ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నది ఆత్మ అని వారి ఉద్దేశం. అందువల్ల అలా అంటున్నారు. అన్నిట్లో ఒకే ఆత్మ ఉంటే, ఒక ఆత్మ సుఖ దుఃఖాలను కలిగి ఉంటే అన్ని ఆత్మలు పొందియాలి అంటున్నారు. అంచేత సిద్ధాంతం ఏం చెప్తున్నారు? అదే
యథా కస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభి యుతే, ఏ విధముగానైతే మహాకాశంతో ఒకటే అయినటువంటి ఒక్కొక్క ఘటమునందున్న ఆకాశంలో ధూళి పొగ ఇత్యాదులతో కాలుష్యం చెంది ఉంటే, అంటే ఒక ఘటాకాశంలో ధూళి పొగ ఉంటే, సంయుక్తే కూడి ఉంటే, ఒక ఘటములో ఉన్న కాలుష్యము ఇతర ఘటముల యందు సర్వే ఘట ఆకాశాదయ, అన్ని ఘటాకాశాదులలో ఉండదు. తద్రజో ధూమ ఆదిభి, అక్కడ ఏ విధంగా ఉండవో, నా సంయుజ్యంతే కూడి ఉండవో, అంటే మిగిలినటువంటి ఘటాకాశంలో ధూళి పొగ ఉండవో. రాయగఢలో ఒక ఇంట్లో ఏదో రిపేర్ జరుగుతూ ధూళి ఓ రూమ్లో ఉంటే, అది వారింట్లో ఇతర రూములకు కానీ పక్క వాళ్ళకి కానీ మన ఇంట్లలో రూమ్ కానీ రాదు. దేని కాలుష్యం దానిదే అంటున్నారు. ఒక్కొక్క జీవి యొక్క కాలుష్యము ఆ సంబంధించినదే కానీ అన్ని చైతన్యాలు ఒక్కటే అన్నాం కాబట్టి, చైతన్యాలు అని లేవు కాబట్టి, అంత మాత్రం చేత ఒక ఉపాధిలో ఉన్నటువంటి ధర్మాలు సర్వాత్మమైనటువంటి ఆత్మయందు ఉండవు. తద్వత్ జీవాహి సుఖాధిభి. ఇన్ ద సేమ్ వే, అదే విధముగా ఒక అందరికీ అంటుకోవు. సుఖ దుఃఖాలు, జరణ మరణాలు ఉపాధి ధర్మాలు. నువ్వు ఆత్మధర్మం అయినట్టుగా మాట్లాడుతున్నావయ్యా. ఒకటైనటువంటి చైతన్య ఆత్మవి ఈ ధర్మములు కానే కావు. నన్ను ఛాలెంజింగ్. ఆత్మలేని ఎన్ని మార్లు అడిగినా ఒక్కటే. జ్ఞానికి ఆత్మ ఒక్కటే. సిద్ధాంతం ఏం చెప్తున్నారు? బాఢం 100% ట్రూ. ఆకాశవత్ సర్వసంఘాతేషు ఏక ఏవ ఆత్మ నయేవ శృతం త్వయా. త్వయా నీ చేత నయేవ శృతం, వినబడి ఉండలేదా? నీవు వినలేదా? ఆకాశము వలె సర్వ సంఘాతములయందు ఆత్మ ఒక్కటే అన్న విషయం నీకు తెలియదా? సరేనండి, విన్నాం. ఇది ఏక ఏవ ఆత్మ తరిహి, ఒక్కటే అయినట్లయితే పెద్ద చిక్కొచ్చి పడుతుందండి అన్నారు. ఏమిటి వాళ్ళ చిక్కు? ఒక ఆత్మ సుఖి అవుతే సర్వత్రా సుఖం దుఃఖి అయిపోవాలి. దానికి నచయిదం సాంఖ్యచోద్యం సంభవతి నహి సాంఖ్య ఆత్మన సుఖ దుఃఖాదిమత్తత్వం ఇచ్చతి బుద్ధి సమవాయ అప్యుభగమాత్ సుఖ దుఃఖాదీనాం నచ ఉపలబ్ధి స్వరూపస్య ఆత్మనో భేదకల్పనాయాం ప్రమాణం అస్తి అని చెప్పారు ఆయన. అంటే ఏమిటంటున్నారో చూద్దాం. యది, ఒకవేళ ఏకయేవ ఆత్మ ఒక్కటే అయినట్లయితే, తరిహి అటువంటి సందర్భంలో సర్వత్రా అన్ని ఆత్మలు సుఖ దుఃఖాలు పొందాలి కదా. అది వాళ్ళ డౌట్. సిద్ధాంతం నచ ఇదం సాంఖ్యచోద్యం సంభవతి. ఒక జీవాత్మ సుఖంగా ఉంటే అన్ని జీవాత్మలు సుఖం అయిపోతాయా? ఒక జీవాత్మ మరణిస్తే అందరూ చచ్చిపోతారా? ఏమిటండి మీరు మాట్లాడుతున్నారు? సాంఖ్య దర్శనంలో కూడా ఆత్మ అసంగ సర్వగత చైతన్య రూప అంటూ గట్టిగా మీ కపిలముని గారు చెప్పారు. అట్టి అసంగ ఆత్మకు సుఖ దుఃఖాల సంబంధాన్ని అంటగడతారా? ఇదం, ఈ విధముగా అడగడం సాంఖ్యవాదులకు చోద్యం న సంభవతి. ఇటువంటి ప్రశ్న అడిగేటటువంటి అవకాశమే లేదు. ఇది ఈ ప్రశ్న తగినది కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ క్వశ్చన్ ఇఫ్ యు అండర్స్టాండ్ సాంఖ్య ఫిలాసఫీ రైట్లీ. దట్ ఈజ్ ఆత్మ అసంగ సర్వగత చైతన్య స్వరూప. హీ ఏలననగా ఆత్మన సుఖ దుఃఖాదిమత్వం, ఆత్మకు సుఖ దుఃఖాదులతో కూడియుండుట సాంఖ్యులు నైచ్ఛతి. సాంఖ్యులు ఆత్మకు సుఖ దుఃఖాలు ఉన్నాయని ఒప్పుకోరు, అంగీకరించరు. సుఖ దుఃఖాదీనాం బుద్ధి సమవాయ అభ్యుపగమాత్. సమవాయము అంటే విడదీయనాని విధముగా కలిసి ఉండడం. సుఖ దుఃఖములు బుద్ధి ధర్మములు. బుద్ధి కలిగితే, బుద్ధిలో సుఖం ఉంటే ఆ సుఖము బుద్ధి అనుభవిస్తుంది. విడదీయరాని విధంగా సమవాయ సంబంధము అభ్యుపగమాత్. సాంఖ్యులు ఆ విధంగా అంగీకరించుట వలన ఈ సుఖ దుఃఖములనేవి ఉపలబ్ధి స్వరూపస్య న. ఉపలబ్ధి అంటే చైతన్యము,
ఉపలబ్ధి అంటే చైతన్యం, చైతన్య ఆత్మ యొక్క ధర్మములు కావు. అన్ని భావోద్వేగములు, అన్ని ఇమోషన్స్, అన్ని రాగద్వేషాలు, ఈ సుఖ దుఃఖాలు, శరీరానికి సంబంధించిన జరా మరణాలు, ఇవి ఏవి కూడా ఉపలబ్ధి స్వరూపస్య నా, దే ఆర్ నాట్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది చైతన్య ఆత్మ. వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ దే ఆర్ ఆఫ్? దే ఆర్ ఆఫ్ ది బుద్ధి సమవాయ అభ్యుపగమాత్. బుద్ధితో సమవాయ సంబంధము, ఇంటిమేట్లీ అసోసియేటెడ్ విత్ బుద్ధి అనే విషయాన్ని అభ్యుపగమాత్, సమవాయము, ఇన్నేట్లీ ఇంటిమేట్లీ అసోసియేటెడ్, సమవాయం, అభ్యుపగమాత్. యోగశాస్త్రంలో కూడా జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయి వాళ్ళకి. ఇది పతంజలి వారి యోగము. యోగం అంటే చేతులు కాళ్ళు ఇలా తిప్పడం, సమ్ ఎక్సర్సైజెస్ అని యోగం కాదు. ఇది యోగ దర్శనము, యోగ శాస్త్రము. పతంజలి గారు ఏం చెప్పారు? పరమాత్మ జీవాత్మ రెండు ఉన్నాయండి. పరమాత్మకు క్లేశ కర్మ విపాక ఆశయ కర్మ ఫలాలు ఉండవండి అన్నారు. వేరే జీవాత్మకు క్లేశ కర్మ విపాక ఆశయ కర్మ ఫలాలు ఉంటాయి. ఈ జీవాత్మ ఆ పరమాత్మ రెండూ కూడా అసంగమే అక్కడ యోగ శాస్త్రంలో. తరువాత పూర్వపక్షం, భేదాభావే, భేదం ఉండదంటున్నారు కదా. ఆత్మలో ఒకవేళ భేదము లేకపోతే ఆత్మ ఒక్కటే అవుతే ఏక ఏవ ఆత్మ అంటున్నారు కాబట్టి ప్రధానస్య, మా ప్రధానం గారు ఉన్నారు, వాళ్ళ ప్రధానం గారే అన్ని కార్యాలు చేస్తారు, రకరకాల పదార్థాలను సృష్టిస్తారు. సృష్టిస్తుంది ఆమె, ప్రధానము లేక ప్రకృతి ఆమె, ఆమె అనుకోండి, అదనుకోండి. ఎందుకు సృష్టిస్తుంది? పారార్థ్య అంటే ఇంకొకల ప్రయోజనము కొరకు. ప్రధానము యొక్క పని పురుషుని కొరకై. ప్రధానం కన్నా ఇంకొకటి ఏముంటుంది? ఆ పురుషుడే ఉన్నాడు, ఆ పురుషుడు ప్రయోజనం కోసం ఉంటుంది అని చెప్పారు. మరి అలాంటప్పుడు అనుపపత్తి, అది చలి వస్తే అన్నిటికీ వచ్చేయాలి. ఇవి ఆ ప్రధానం పురుషుని కోసం పనిచేస్తుంది. పురుషుడు మీరు ఒకడే అంటున్నారు, ఒకడే అంటే ఒకళ్ళకి వస్తే అందరికీ వచ్చేయాలి. మాకు పురుషుడు చాలామంది ఉన్నారు, మాకు పురుషులు ఉన్నారు, ఆత్మలు ఉన్నాయి, జీవాత్మలు ఉన్నాయి. ఒక జీవాత్మకు వచ్చినా ఇంకో జీవాత్మకి అంటుకోదు. అప్పుడు ప్రధానం బాగా పనిచేస్తుంది. ప్రధానం చేసిన పని అర్థమైపోతుంది. ఒకటే ఆత్మ అంటే ఆ పురుషుని యొక్క ప్రయోజనమకై పనిచేయుట పొసగదు, అసంగతమగును. కాబట్టి అనేక జీవాత్మలున్నాయి, అనేక సుఖ దుఃఖాలు అనుభవాలు ఉన్నాయి, అనేక శరీరాలు, అనేక మనస్సులు, అనేక ఇంద్రియాలు, అనేక బుద్ధులు ఉన్నట్టు మరో ఆత్మను కూడా అనేక అని మరొకటి కూడా పెట్టేస్తే బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ ఒకే స్థాయిలో అన్నిటినీ కూడా అనాత్మగా అనేకంగా మారుతున్న వాటిగా, ఏది స్టాండర్డ్గా లేకుండా వినాశనం పొందేవాటిగా కార్యమయ్యేటట్టుగా చేసేస్తున్నారు. ప్రధానస్య పారార్థ్య అర్థాపత్తి పొసగదు. వాళ్ళ అర్థాపత్తి అంటే ఏమిటి? అర్థాపత్తి అంటే చెప్పాను. ఒక ఆయన ఉన్నారు, ఆయన పొగటి పూట ఏది తినరు, కానీ రోజు రోజుకి లావైపోతున్నారు. అర్ధాపత్తి ఏమిటి? అయితే రాత్రి సమయంలో బాగా తింటున్నారు అంటే an inference which is based on an observation other than what exactly is inferred. అర్ధాపత్తి. ఇక్కడ అర్ధాపత్తి ఏమిటి? ప్రధానంగారు అన్నీ తయారు చేసి ఇస్తారు. ఎవరి కోసం ఇస్తారు? పరార్థ, ఇంకొకరికి. ఇంకొకరు ఎవరు? పురుషుడు. ఆ పురుషుడు ఒకటే ఉంటే ప్రధానం ఎన్ని రకాల ఫలాలన్నీ ఒక పురుషుడికి ఇస్తే ఆ పురుషుడు అందరిలోనే ఒక్కడే అవుతే అందరికీ ఏర్పడుతుంది కదా. చేత పరార్థస్య ప్రధానస్య పరార్థ అని చెప్తే మనము అనేకమైనటువంటి జీవాత్మలను ఒప్పుకొని తీరాలి. అది అర్థాపత్తి. అర్థాపత్తి పొసగదు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానస్య, ఇవాళ ఇక్కడి నుంచి ఇవాళ పాఠం, ప్రధానకృతస్య అర్థస్య ఆత్మని అసమవాయాత్.
అది సిద్ధాంతం. ఒక క్యాప్స్యూల్ ఇస్తారు మొదట. ఆ క్యాప్స్యూల్లో సిద్ధాంతం తాలూకా సంగ్రహ రూపం ఉంటుంది. సింపుల్ ఎఫోరిస్టిక్ వర్డ్ ఉంటుంది, ఆ ఫ్రేజ్ని తర్వాత వివరణం చేస్తారు. ఈ సిద్ధాంతం అర్థమైతే వివరణ చదవక్కర్లేదు. మనకు అర్థం కాలేదు కాబట్టి మనం వివరణ చదువుకుంటాం. ప్రధాన కృతస్య అర్థస్య, ప్రధానము ప్రకృతి, వాళ్ళకి అది జడము, ప్రధానం, దాని నుంచే అన్నీ వచ్చాయి, అది కారణము. ఆ కారణమైన ప్రధానంచే కృతస్య చేయబడిన అర్థస్య ప్రయోజనములకు ఆత్మని ఆత్మయందు అసమవాయాత్ ఆత్మయందు సంబంధము లేదు కనుక. ప్రధానం ఏమట చేసుకొని దాని ఇష్టం. ఆ ప్రధానం సునామీని పుట్టిస్తుందో వేరుశన పలుకులు వేచిస్తుందో దాని ఇష్టం. ఆత్మకి దాంతో సంబంధం ఏం లేదు. అసమవాయాత్, సమవాయము ఇంటిమేట్లీ అసోసియేటెడ్, అసమవాయము నాట్ ఎట్ ఆల్ అసోసియేటెడ్. ఆత్మ ఇస్ నాట్ ఎట్ ఆల్ అసోసియేటెడ్, బట్ వట్ ఎవర్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రధాన. ప్రధాన కృతస్య అర్థస్య, ప్రధానము చేత చేయబడినటువంటి పదార్థములకు ఆత్మని ఆత్మయందు అసమవాయాత్ ఏ విధమైన సంబంధము లేదు కనుక అని మొదలెట్ట. యది ప్రధానకృతో బంధో మోక్షవా అర్థ పురుషేషు వేదేన సమవైతి తతః ప్రాధాన్యస్య పారార్థ్యం ఆత్మత్వేన ఉపపద్యతే ఇతి యుక్తా పురుషభేద కల్పన నచ సాంఖ్యై బంధో మోక్షో వా అర్థ పురుష సమవేత అభ్యుపగమ్యతే అంటూ వివరించారు. ఆ వివరణని చూడాలి. ఓకే, వాళ్ళ ప్రాబ్లం ఏమిటి? ఏది ఏక ఏవ ఆత్మా తరిహి, మీరన్నట్లుగా ఆత్మ ఒక్కటే అయితే, ఇక్కడున్న అధ్యయన భారతిలో జాయిన్ అయిన ఈ 30 ఆడ్ మెంబర్లో ఉన్న ఆత్మ ఒక్కటే అని చెప్తున్నాం. అటువంటి ఆత్మ ఒకటే అయితే ప్రధానస్య, ప్రధానమునకు పారార్థ్య, ఇంకొకరి ప్రయోజనము కొరకు పనిచేయుట అనేది నా అనుపపత్తి, పొసగదు, నా ఉపపత్తి అని అర్థం. అలా అంటే ప్రధానకృతస్య అర్థస్య ఆత్మని అసమవాయాత్, ప్రధానము తయారు చేసే పదార్థములకు ఆత్మయందు ఏమీ సంబంధము లేదు. ఎందుకు? ఆత్మ భోక్త కాదు, ఆత్మ భుజించదు, ఆత్మ అనుభవించదు, ఆత్మకు పదార్థముల అంటూ ఉండదు. మీ సిద్ధాంతంలోనే చెప్పారు అది ఆత్మ అసంగము అంటూ. ఆత్మకు అంటూ లేదు అంటూ మళ్ళీ భోక్త అని ఎలా అంటావు? సుఖ దుఃఖాది సర్వభావోద్వేగములు బుద్ధి లేక మనస్సు అనే ఉపాధికి చెందినవి. బుద్ధి అప్యుపగమాత్ అంటే బుద్ధి సంబుద్ధితో సమవాయ సంబంధం ఉన్నాయని అంగీకరించారు కాబట్టి సాక్షి అయిన ఆత్మధర్మాలు కావు. చెప్పారు కదా, ఉపలబ్ధి ధర్మములు కావు. సుఖ దుఃఖాదీనాం బుద్ధి సమవాయ అప్యుపగమాత్. సాంఖ్యులు ఆ విధముగా అంగీకరించుట వలన ఇది ఉపాధి ధర్మాలు కావు. సాంఖ్యులు 3 తప్పులు చేస్తున్నారు. ఏమిటా 3 దోషాలు? సాంఖ్య సిద్ధాంతంలో అనేక జీవాత్మలు, వేదాంతంలో జీవాత్మ పరమాత్మ అనే డిస్టింక్షన్ లేదు. ఉన్నది ఆత్మ ఒకటే. ఒక్కటే ఆకాశం. ఇటు కొండలోనూ, అటు రూమ్లోనూ, అటు సినిమా హాల్లోనూ, సర్వప్రపంచంలోనూ ఉన్నట్టుగా ఒకే చైతన్యం అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నది. ఆకాశవత్ అని నిరూపించాం. అంచేత అనేక జీవాత్మలు అనే ప్రసక్తే లేదు. ఇన్ఫ్యాక్ట్ జీవాత్మ పరమాత్మ అనే డిస్టింక్షనే లేదు. అసలు పర అనే పేరే ఆయన గారికి అక్కర్లేదు. ఆత్మ అంటేనే పరాత్మ, వేరే పరమాత్మ జీవ ఉంటే జీవాత్మ, అప్పుడు కదా పరమాత్మ అని చెప్పడము. ఈయన రెండో వాడు అంటే వీడికి మొదటివాడు ఏమన్నా చెప్పాలి. అసలు రెండో వాడే లేడు మొర్ర అంటే మొదటివాడని చెప్పడం ఎందుకు? ఆ పర అనే పేరే అక్కర్లేదు. కానీ వాళ్ళు ఏంటంటారు, ఎంతమంది జీవులు, ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని జీవాత్మలు ఉన్నాయి. ఒక్కొక్క జీవాత్మ ప్రధానంగా తయారు చేసిన పుచ్చుకుని చక్కగా ఇడ్లీ సాంబారు దోశ పెసరట్టు అన్నీ తింటూ ఉంటారు, భోగిస్తూ ఉంటారు. ఒక్కొక్క జీవాత్మ అంటే ఆత్మభోక్త.
మొదటి మిస్టేక్ మల్టిపుల్ ఆత్మాస్, ఆత్మా బహుత్వం ఇస్ ద ఫస్ట్ మిస్టేక్. నంబర్ 2 ఆత్మా భోక్తృత్వం, ఆత్మకి భోక్త అని చెప్పడం. మూడోది ప్రధానము పరార్థ్యము కొరకు పనిచేస్తుంది. ప్రధానం ఏదో తయారు చేస్తుందట, దాన్ని తినడానికేమో ఒకరు సరిపడట, ఒకరికి ఇస్తే అందరికీ అంటుకుంటుందట. అందుకని అనేకమైన జీవాత్మలను కల్పించేద్దాం. అప్పుడు ప్రధానంగా ఇచ్చిన ఏ జీవాత్మ కర్మఫలానుసారంగా వాళ్ళకి ఇడ్లీ, ఒకళ్ళకి సాంబారు, ఒకళ్ళకి పూరి, ఒకళ్ళకి దోశ ఇస్తుంది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. 3 తప్పులు. జీవాత్మకు సుఖ దుఃఖాది భావోద్వేగాలను చెప్పేస్తున్నారు. ఏదో ఒక జీవాత్మ అనేక సాధనాలు చేసి అది అపవర్గాన్ని కూడా పొందుతుంది. అంటే త్రివర్గము, అపవర్గము. త్రివర్గము అంటే ధర్మ, అర్థ, కామం. అంటే లౌకికమైన ప్రయోజనాలు, పారలౌకికమైన ప్రయోజనాలు, ఇతర లోకాలలో ఉండే అదృష్ట ఫలాలను పొందడము అది త్రివర్గము. అపవర్గం అంటే మోక్షం. ఏదో ఒక్క జీవాత్మ అనేక సాధనలు చేసి అపవర్గాన్ని పొందుతుంది. ఆ అపవర్గ ఫలాన్ని పొందడానికి కూడా మళ్ళీ ప్రధానమే తయారు చేసి ఇవ్వాలి. చూసారా, త్రివర్గ ఫలాలను ఆ ప్రధానమే ఇవ్వాలట, అపవర్గ ఫలాలను ప్రధానమే ఇవ్వాలట. అది జీవాత్మలకు ఇస్తుందట, మల్టిపుల్ జీవాత్మలట. జీవాత్మ భోక్తట. పురుషులందరూ, పురుషులంటే జీవాత్మలందరూ అనేకం. మనకి పురుషులందరూ ఒక్కడే పురుషుడు, మిగతావన్నీ కూడా రిఫ్లెక్షన్స్. అంటే అప్పుడు మోక్షం కూడా అదే ఇవ్వాలి జీవాత్మ. ప్రకృతి లేక ప్రధానం పని ఏమిటి? టు సర్వ్ ద జీవాత్మ. పారార్థ్య, ప్రధానస్య పారార్థ్య, టు సర్వ్ ద జీవాత్మ అర్ధ పురుష. ఒకే ప్రకృతి అనేక ఫలాలను, కర్మ ఫలాలను తయారు చేసి, ప్రకృతి ఇస్ వెరీ బిజీ బికాజ్ హౌ మెనీ జీవాత్మస్ ఆర్ దేర్ అకార్డింగ్ టు దెమ్? యాజ్ మెనీ జీవాత్మస్ యాజ్ ద నంబర్ ఆఫ్ ప్రాణీస్. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులు ఎన్ని ఉన్నాయో అన్ని జీవాత్మలు ఉన్నాయి. వాళ్ళ కర్మలు వేరు, వాళ్ళ ఫలాలు వేరు. ఆ ఫలాలను అన్నింటినీ ప్రకృతి తయారు చేయాలి, తయారు చేసి ఇవ్వాలి, బట్వాడా చేయాలి. పెద్ద పనే ఆవిడికి. ఎంత పెద్ద ఒంటిల్లు ఉండాలో ఆవిడికి ఇవన్నీ తయారు చేయాలంట. అటువంటి ప్రకృతి అదే త్రివర్గ ఫలాలను కొందరికో అపవర్గ ఫలాన్ని అంటే మోక్షాన్ని కూడా ఇస్తుంది. కనుక జీవాత్మలు అనేకంగా లేకపోతే మీరు ఒక్కటే అంటున్నారు కాబట్టి ఇన్ని రకాల ఫలాలను తయారు చేసుకుని ఆవిడ రెడీగా పెట్టుకుంటే, ఆత్మభోక్త కాకపోతే ఆ ఉన్నది ఒక్కటే అక్కడ ఉందంటున్నారు. పోనీ ఒకటైనా తింటుందా అంటే అది తినదంటున్నారు. ఒకవేళ అది ఈ ఫలాలన్నీ అది తినేస్తే అందరికీ అన్నీ వచ్చేయాలి. అప్పుడు ప్రధానంగా రిటైర్ అయిపోవాలి. ప్రధానికి పని ఉండదు. ప్రధానం విల్ బికమ్ జాబ్లెస్. సడన్లీ ఇట్ ఈస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద జాబ్ బికాస్ దర్ ఇస్ నో భోక్త. పూజారి గారు ఉన్నారు, ఆయన ప్రసాదం, గుండిగడ ప్రసాదం తయారు చేసి పెట్టుకున్నారు. భక్తులు వస్తారు, చాలామంది తింటారని పట్టుకున్నారు. ఒక భక్తుడు రాలేదు. అప్పుడు ఈయన పూజారి గారు తయారు చేయడం ఎందుకు? వేస్ట్ కదా. రెండో రోజు చూసారు, రెండో రోజు కూడా రాలేదు. అంటే ఆ విధంగా ప్రధానము ఎన్ని రకాల ఫలాలను తయారు చేసినా వాటిని పుచ్చుకోవడానికి ఆత్మభోక్త కాకపోతే, ఆత్మ ఒకటే ఉంటే ప్రధానం అనేటటువంటి ఒక యాక్టివిటీయే, ఆ ఇన్స్టిట్యూషనే మీకు రిడెండెంట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒప్పుకోండి సార్, కొంచెం జీవాత్మలు అని చెప్పేయండి, ఆత్మ ఒకటి కాదండి అనేకంగా ఉన్నాయి అంటూ గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు. ఏం చెప్తున్నారు? ఆత్మ ఒకటే అని చెప్తే ఆత్మక సుఖ దుఃఖాల సాంకర్యం తప్పదు. అంటే సాంకర్యం అంటే ఏమిటి? ఒక ఆయన మర్డర్ చేశారు, అన్నీ ఒకటే ఆత్మ కదా. ఆ మర్డర్ తాలూకా ఫలము ఇంకొకరు కూడా వచ్చేయాలి. ఇంకో ఆయనేమో రుద్రాభిషేకం చేశారు, ఈ పుణ్యమో అందరికీ వెళ్ళిపోవాలి. అలా తారుమారు అయిపోతాయి, సాంకర్యం అయిపోతుంది. ప్రధానకృతస్య అర్థస్య ఆత్మని అసమవాయాత్. ప్రధానం తయారు చేసే పదార్థములకు ఆత్మయందు అసమవాయము, ఏమీ సంబంధం లేదు. ఆత్మ భోక్త కాదు, ఆత్మకు ఈ పదార్థాల అంటూ ఉండదు. మీ వాదనల నోటికి తాళం వేస్తున్నాను. పోయి
ఆత్మ అసంగము ఈ వేదాంతం వదిలే మీ సాంఖ్యంలోనే ఆత్మ అసంగము ప్రధానకృతస్య అర్థస్య ఆత్మని అసమవాయాత్. దేర్ ఈజ్ వన్ పరమాత్మ, దేర్ విల్ బి ఓన్లీ వన్ పరమాత్మ, దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ జీవాత్మ. ఎలాగ ఆకాశవత్, లైక్ ద స్కై. పరమాత్మ అనే పరా అనే విశేషణం కూడా నిరర్థకము. ఆత్మ అంటేనే సరిపోతుంది. ఉన్నది ఆత్మయే, అది పరమాత్మ, ఇది జీవాత్మ. ఇంకా జీవాత్మలు అనే కన్ఫ్యూషన్లో నువ్వు ఉండొద్దు. అర్థస్య ఆత్మని అసమవాయాత్. అర్థస్య ఫలములకు, ప్రధానకృత అర్థస్య ప్రధానము చేత తయారు చేయబడిన ఫలములకు, ఆత్మని ఆత్మయందు అసమవాయాత్. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆత్మ బీయింగ్ అసోసియేటెడ్ విత్ దెమ్. మేము జీవాత్మనే అంగీకరించటం లేదయ్యా. జీవాత్మ అనే పదమే వ్యర్థం అంటున్నాం. అదే పరమాత్మ జీవులలో ప్రకాశిస్తుంది అంటున్నాం. పరా అనే శబ్దమే అక్కర్లేదు. వేర్వేరు ఘటాకాశాలని పేరు, ఈ రూమ్ ఆకాశము, బెడ్రూమ్ ఆకాశము, బెంగళూరు ఆకాశము, హైదరాబాద్ ఆకాశము, లేకపోతే రాయగడ ఆకాశము అని వేరే పేర్లు చెప్తున్నారా? ఎక్కడికెళ్ళినా ఆకాశం అంటే సరిపోతుంది. అలాగే ఆత్మ అంటే సరిపోతుంది. మళ్ళీ పరమాత్మ, జీవాత్మ, జీవాత్మలు ఈ క్వశ్చన్ ఏమీ లేదు. సాంఖ్యులకు ప్రధానమే ప్రకృతియే కర్త. ఇట్ ఈస్ ద డూయర్. ఎవరు ఏం తయారు చేస్తున్నారు? మామూలుగా ఈ ఉపాధిగా వీడు ఏదో చేస్తున్నాడు అనిపిస్తున్నా అది ప్రకృతి కార్యమే. ప్రకృతే ఈ జడమైనటువంటి ఉపాధి యందు చేరి ఆ గుణాల ద్వారా ఆ రాగద్వేషాలను కలిగించి కర్తృత్వాన్ని వహిస్తుంది. అది పారార్థ్యము కొరకు అన్నీ తయారు చేసి పురుషులకు అంటే జీవులకు, జీవాత్మలకు ఇస్తుంది. ప్రధానము ఆత్మకు భోగములు తయారు చేసి ఇస్తుంది అనే మీ వాదనయే ఫండమెంటల్లీ రాంగ్. గలత్ గలత్ గలత్, ముమ్మాటికి తప్పు. ఎందుకు? ప్రధానకృతస్య అర్థస్య ఆత్మని అసమవాయాత్. అయ్యా, ఆత్మ అసంగమని వేదాంతం ఘోషిస్తోంది, సాంఖ్యం కూడా చెప్తోంది. అటుపక్క పక్కన వాళ్ళు కూర్చున్నారే, అగో పతంజలి గ్రూప్ వాళ్ళు, యోగాచార్యులు, వాళ్ళు కూడా ఆత్మ అసంగమని అంటున్నారు. దానికి సమవాయ సంబంధం ఏంటయ్యా? పిచ్చెక్కిందా నీకు? ఆత్మని అసమావాయాత్. సాంఖ్యులు ప్రధానం తయారు చేసే పదార్థములు పురుషునికి కాకుంటే మరి ప్రధానం ఎందుకు? ప్రధానం తాలూకా పని ఏమిటి? ప్రధానము చాలా తయారు చేస్తుంది. ఈ తయారు చేస్తున్న వాటన్నిటినీ అనుభవించడానికి ఎక్కువ ఆత్మలు ఉండాలి, అనేక జీవాత్మలు ఉండాలి. జీవాత్మలు అనేకంగా లేక ఒక్కటే ఉంటే ప్రధానం గారికి పని ఉండదు. ప్రధానం మాట ఏమిటి? ఓహో, నీ ప్రాబ్లం అదే. ప్రధానం ఉన్నదా లేదా? ఉన్నది. మాకు కూడా ఉంది ప్రధానం. మీరు ప్రధానం అంటారు, మేము ప్రకృతి అంటాం. మా ప్రకృతి కూడా చాలా పనులు చేస్తుంది. ఆ ప్రకృతే ఈ ప్రధానం. అదే గుణాలు, అదే రాగద్వేషాలు, అదే ఆ అదే పంచభూతాలను తయారు చేస్తుంది. దాని నుంచి ఎన్నో కార్యాలు తయారయ్యాయి. ఈ కార్యాలన్నీ ఆవిడ తయారు చేయొద్దు అనడం లేదు. ఆత్మని మల్టిప్లికేషన్ చేయక్కర్లేకుండానే ప్రధానానికి పని ఇచ్చేటటువంటి మార్గం నేను చూపిస్తా, చూడు. అంటే వాళ్ళ దృష్టి ప్రకారం ఎలా ఉంది? ప్రధానం అనేకమైన పనులు చేస్తుంది. ప్రధానం అంటే ప్రకృతి, ప్రకృతి అంటే దాని నుంచి వచ్చినటువంటి గుణాలు, పంచభూతాలు. అవి పంచీకరణం చెంది రకరకాలుగా అనేక అనుభవాలు, ఇంద్రియాలు, ఇంద్రియ అనుభవాలు, వస్తువులు అన్నీ వచ్చాయి. ఇవి అనుభవించడానికి అనేక ఆత్మలు అని చెప్పక్కర్లేదు. ఆత్మ ఒక్కటే అయినా ప్రధానం ఎవరికి కావలసినటువంటి ప్యాకెట్ వాళ్ళకి అంజాను వాడు పట్టుకొచ్చి ఏ అడ్రస్ వాళ్ళ ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఆ కర్మఫలాలకి అనుగుణంగా ప్రధానం ఎవరి పాడి ఫ్రూట్ వాళ్ళకు బట్టవడా చేయొచ్చు. అలాంటి సిస్టమ్ నేను ఒకటి చూపిస్తాను చూడు. ఆత్మని మల్టిప్లికేషన్ పెట్టీకు అని చెప్పారు. ఎలా చెప్తారో చూడాలి. యది ప్రధానకృతో బంధో మోక్షో వా అర్థ. వా అంటే ఆర్. ప్రధానము చేత బంధము, మోక్షము, అర్థము. బంధ
మోక్ష వా అర్థ. అంటే బంధము, మోక్షము, ఇతర పదార్థాలు, ఇతర ప్రయోజనాలు ప్రధానం చేత చేయబడితే పురుషేషు వేధేన సమవైతి, పురుషుని వేర్వేరు పురుషుల యందు అతుక్కుని ఉంటాయి. భేదేన పురుషేషు, పురుషుల యందు భేదము, భిన్నత్వమైన ఆత్మ, బహుత్వమైన ఆత్మలుంటే అప్పుడు ప్రధానం చేసినటువంటి బంధం కానీ మోక్షం కానీ ఏన పదార్థం కానీ వేర్వేరు ఆత్మలకు చెందుతాయి. ఒక్కొక్క జీవాత్మకు ఒక్కొక్క రకమైన పదార్థాలతో సమవాయ సంబంధం ఉన్న పక్షంలో, అంటే ఒక్కొక్క పురుషునకు ఒక్కొక్క ఫలానికి, అంటే ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క ఫలానికి సంబంధం ఉన్నట్టు ఒక్కొక్క జీవాత్మకు ఒక్కొక్క పురుషునికి ఆ ప్రధానం తయారు చేసిన వాటితో సంబంధం ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్. దట్ అజంప్షన్ ఇస్ నాట్ కరెక్ట్. తత ప్రాధాన్యస్య పారార్థం, అటువంటి స్థితిలో ప్రధానానికి పారార్థ్యం, ఇతరుల కొరకు చేయుట అనే కాంటెక్స్ట్ వస్తుంది. కానీ ఆత్మ ఏకత్వేన నా ఉపపద్యతే, ఒకే ఆత్మ అనే దీంట్లో పొసగదు. కనుక మీరేం చేస్తున్నారు? మీరు ఈ విధముగా ఆత్మ అనేకము అని పురుష భేద కల్పన చేస్తే నువ్వు చెప్పినటువంటి ప్రధానంగా పదార్థాలను ఒక్కొక్క పురుషునికి, జీవాత్మలన్నిటికీ ఒక్కొక్క ప్రయోజనాన్ని అందిస్తూ అనేది యుక్తమే. అనేక పురుషులు కల్పించుకోవచ్చు. ఎప్పుడు ఆత్మ ఏకత్వేన, ఆత్మ బహుత్వాన్ని ఒప్పుకుంటే ప్రాధాన్య పారార్థం ఒప్పుకోవచ్చు. మరి ఆత్మ బహుత్వం కాదు, ఏకత్వం. రెండోది పురుషునితో సమవయ సంబంధం లేదు. సమవయ సంబంధం లేని ఆత్మ ఒకటి ఉంటే ఏంటో, అంత ఉంటే ఏంటో అది పుచ్చుకోదు. ఇట్ ఈస్ నాట్ ఏ భోక్త ఎట్ ఆల్. యూ సే 1000 ఆత్మస్ ఆర్ ఇన్ఫైనట్ ఆత్మస్, బట్ ఆత్మ ఇస్ అసంగ. Even if one Atma is not taking, or 1,000,000 Atmas are also not taking, the problem is same. కానీ చూడు మిత్రమా, సాంఖ్యై బంధో మోక్షో వా అర్థ. సాంఖ్యులకు బంధము, మోక్షము, పదార్థములు, వాటి ప్రయోజనాలు పురుష సమవేత, పురుషునితో సమవాయ సంబంధము కలిగి ఉండుట నా అభ్యుపగమ్యతే, అంగీకరించరు. సాంఖ్య సిద్ధాంతంలోనే ఆత్మ అసంగ, ఆత్మకు సంగము లేదు, అంటే ఆత్మ సమవాయ సంబంధాన్ని కలిగి ఉండదు అని సాంఖ్య సిద్ధాంతంలో చెప్పినప్పుడు ఆత్మ ఒకటన్నా అది పుచ్చుకోదు, ఇన్ఫైనట్ అన్నా అది పుచ్చుకోదు. ఎందుకు? సమవాయ సంబంధం మీరే సాంఖ్యులే నా అభ్యుపగమ్యతే అంటే అంగీకరించరు. సాంఖ్యై, సాంఖ్యులు బంధ, బంధము, మోక్ష, మోక్షము, వా లేక అర్థ, ప్రయోజనములను గాని, పురుష ఆత్మకు సమవేత, సమయ సంబంధము కలిగి ఉండుట నా అభ్యుపగమ్యతే, అంగీకరించరు కదా. ఈ విషయం నీకు తెలీదా? మీ గురువుగారు చెప్పలేదా? కపిల ముని గారి తాలూకా టెక్స్ట్ పోయింది సార్, కొట్టుకుపోయింది కాలక్రమంలో. ఇప్పుడు కపిల ముని రాసిన సాంఖ్య సిద్ధాంతం లేదు కదా, అంచేత నేను బాగా చదువుకోలేదండి. మరి అలాగా ఏమైందంటే, ఇక్కడ దర్శనాల గురించి ఒకసారి చెప్పుకోవాల్సి ఉంటుంది, ఎండ్లో చెప్తాను. కపిలముని గారి సాంఖ్య సిద్ధాంతము డిసైపేర్ అయిపోయింది ప్రపంచంలో. తరువాత ఆయన తాలూకా ఎన్నో జనరేషన్ తర్వాత వచ్చినటువంటి గురు పరంపరలో వచ్చిన ఒక అతను ఈశ్వర కృష్ణ అనే ఆయన సాంఖ్య కారిక రాశారు. ఆ సాంఖ్య కారిక 72 కారికలు. Only 72 slokas are there. That's the entire text of Sankhya now available is Ishvara Krishna's Sankhya. I have a copy of the 72 verses. అందులో ఒక వర్సు ఇవాళ కోట్ చేస్తాం కూడా. సాంఖ్య దర్శనంలో అయితే పురుషునికి లేక ఆత్మకు సుఖ దుఃఖ సంబంధం పోసగదు. సాంఖ్య దర్శనంలో పురుష సమవేత నా అభ్యుపగమ్యతే, పురుషునికి సమవాయ సంబంధము
నా అభ్యుపగమ్యతే, అంగీకరించలేదు. సాంఖ్య దర్శనంలో పురుషునికి లేక ఆత్మకు, ఒక పురుషుడనండి మిలియన్ పురుషులనండి, ఆత్మకు నా అభ్యుపగమ్యతే. అయితే మరి ఏం చేద్దాం సార్? మీరు బాగా చదివినట్టున్నారు మాకన్నా సాంఖ్య ఫిలాసఫీ. మేము ఏమిటో చదివాం కానీ, విన్నాం కానీ అధ్యయన భర్తలు ఏమీ లేదండి అన్నట్టుగా సాంఖ్యం చదివాం కానీ మాకు క్లియర్గా ఇలా చెప్పలేదండి. ఓకే, అయితే మరి ఏం చేద్దాం? ప్రధానము చేసే పనికి ప్రయోజనం ఉండాలి. ఓ పని చేయండి సార్, సాంఖ్యంలో పురుషునికి సమవాయ సంబంధం ఉండదని చెప్పేశారు. అది మీరు గట్టిగా చదివి చెప్పారు, బాగానే ఉంది, అర్థం చేసుకున్నాం. అయితే మా ప్రధానం గారు ఇన్ని పనులు చేస్తున్నారు కదా, ఆ ప్రధానం గారిని కొంచెం ప్రయోజనం ఉండేటట్టు ఏదైనా చూడండి అన్నారు. పురుషునికి నానాత్వం కల్పించకుండానే ప్రధానం పని చేయాలి, అంతే కదా మీ ప్రాబ్లము. ప్రధాన షుడ్ డూ ఇట్స్ డ్యూటీ. ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ఆల్ ద ఫలాస్ అకార్డింగ్ టు ద కర్మ ఆఫ్ ద ఇండివిజువల్ జీవ. But this Jiva should enjoy the fruits. But Jiva Atma cannot enjoy because we say Atma is not enjoying. There is only one Atma. Then how to solve the problem? పురుషునికి నానాత్వం కల్పించకుండానే మా ప్రధానం గారికి కొంచెం పని ఇవ్వండి, ఆ పనికి ప్రయోజనం చూపించండి, అదే చెప్తున్నారు. నిర్విశేషాచ చేతనమాత్ర ఆత్మనః అప్యుపగమ్యంతే అతః పురుషసత్తామాత్ర ప్రయుక్తం ఏవ ప్రధానస్య పారార్చ్యం సిద్ధం. దిస్ ఇస్ ఎ వరల్డ్ ఫేమస్ స్టేట్మెంట్ వాట్ భగవత్పాద సెడ్. పురుష సత్తామాత్ర ప్రయుక్తం ఏవ ప్రధానస్య పారార్చ్యం సిద్ధం నతు పురుషభేద ప్రయుక్తం. దిస్ ఇస్ ఆఫ్టర్ కోటెడ్ స్టేట్మెంట్. అతః పురుషభేద కల్పనాయాం న ప్రధానస్య పారాత్యం హేతు. అంటే ఏమిటి చూడాలి, అర్థమవుతుందా డిస్కషను? అనే అయ్యా గురుగారు, మా ప్రధానంకి చాలా పనులున్నాయండి. అసలు పుట్టిన దగ్గర నుంచి మనం ఎన్ని పదార్థాలను పొందుతున్నాము. ప్రతి జీవి కూడా ఆ ప్రధానమే తయారు చేసి ఇస్తుంది. కాబట్టి అనేక జీవాత్మలను ఒప్పేసుకోండి సార్. ఎన్ని మాలు చెప్పాలి నీకు? అనేక జీవాత్మలు ఉండవు, ఆత్మ ఒకటే అని చెప్పి. పోనీ అనేకం అని చెప్పిన ఆత్మ అసంగం. మీ థీరీలో కూడా అసంగమే కదా. సమవాయ సంబంధం లేనటువంటి ఆత్మ మీ ప్రధానం గారు తయారు చేశాడు కదా అని అది పుచ్చుకోవడానికి ఉండాలి కదా. ఇట్స్ నాట్ రిసీవింగ్. ఇట్ డజంట్ హ్యావ్ ద కెపాసిటీ టు రిసీవ్. ఇట్ డజంట్ వాంట్ టు పార్టిసిపేట్. ఇట్ ఈస్ టోటలీ అన్కనెక్టెడ్ విత్ ఆల్ దిస్ ఫాలోస్. దేర్ఫోర్ పురుషభేద కల్పన, ద అజంప్షన్ ఆఫ్ ప్లూరాలిటీ ఆఫ్ పురుష ఈజ్ లాజికల్ అంటున్నారు వాళ్ళు మళ్ళీ. దెన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ గెట్ యునైటెడ్ విత్ డిఫరెంట్ పురుషస్. పురుషభేద కల్పన ఒప్పేసుకోండి సార్. జీవాత్మలు అనేకమనేయండి, ప్రాబ్లం లేకుండా పోతుంది. ఈ ప్రధానం గారి పనికి కూడా ఉపయోగం కలుగుతుంది. అయ్యా సాంఖ్య దర్శనంలో అయితే పురుషునికి ఆత్మకు సుఖ దుఃఖ సంబంధం పోసగదు, చెప్పాను కదా ముందు స్లైడ్లో. ప్రధానం చేసే పనికి ప్రయోజనం ఉండాలి, ఆత్మ అనుభవించదు. పురుషునికి నానాత్వం కల్పించడానికి వీల్లేదు. పురుషుడికి నానాత్వం కల్పించకుండా ప్రధానంగా చేసే పనులకు ప్రయోజనం ఉండాలి. అదే కదా మీ ప్రాబ్లము. విల్ సాల్వ్ ఇట్, విల్ సీ. అంతే కదా మిత్రమా. నేను చెప్తా చూడు, ఇప్పుడు ప్రధానానికి పనిస్తాం, ప్రధానం చేసేటటువంటి ఆల్ యాక్టివిటీస్ తయారు చేసేవన్నీ చేయని. మా ఆత్మకు నానత్వం చెప్పం, ఆత్మకు సంఘం చెప్పం, కానీ మీ ప్రధానం పనికి ఏం అడ్డు రాకుండా చూస్తాము. ఎలాగా? అదెలా సాధ్యం అండి? మీరు ఆత్మను భోగిస్తుంది, సమవాయ సంబంధం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏమిటనమాట? నేను ఏదైనా పదార్థాన్ని అనుభవిస్తే అనుభవించడానికి ముందున్న స్థితి కన్నా అనుభవించిన తరువాత స్థితి వేరుగా ఉంటుంది. అవునా కదా? అన్నం తినలేదు, మీరు ఖాళీ కడుపుతో ఉన్నారు. అన్నం తినడానికి ముందు, అన్నం తిన్న తరువాత మార్పు ఉందా లేదా? మీరు చిందా లేదా? యూ హ్యావ్ ఆల్రెడీ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఎనర్జీ. దిస్ ఈజ్ చేంజ్. తెలియకుండానే చేంజ్ అంటే సగుణం అయిపోతుంది. ఎప్పుడు సమవాయ కాదు, సమవాయ. సమవాయ సంబంధం ఉంటే సగుణమై కూర్చుంటుంది. మన ఆత్మ నిర్గుణ నిరాకారము, నిర్విశేష. ఆత్మయందు ఏ
విశేషములు లేవు. చేతన మాత్ర, చైతన్యము మాత్రమే. ఆత్మనః, ఆత్మ నిర్విశేషము, కేవల చైతన్య మాత్రము అని గమ్యంతే అని అంగీకారం అయినది కదా. సాంఖ్యంలో కూడా ఆత్మ నిర్విశేషము, ఆత్మ చైతన్య మాత్రము అని అభ్యుపగమ్యంతే సాంఖ్యులు అంగీకరిస్తారు. మళ్ళీ ఈ బంధాలు, ఈ మోక్షాలు, ఈ సుఖ దుఃఖాలు ఆత్మకంటిస్తానంటావేమిటయ్యా? ఎక్కడ బాధ వచ్చింది నీకు? వాట్ అన్ ఆర్గ్యుమెంట్ యు ఆర్ మేకింగ్? యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్. కనుక ప్రకృతి పురుషుని కొరకు పని చేయడం లేదు. అదేంటంటే అలా అంటారు? మనం చూస్తున్నాం, ప్రకృతిలో ఇన్ని వస్తువులు తయారవుతున్నాయి, ఇదన్నీ పనిచేస్తుంది కదా. అయితే విచారించు, ఎవరి కోసం పనిచేస్తుందో. యు ఫైండ్ అవుట్ హూ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరి కొరకో విచారించి చూడు అన్నారు. ప్రకృతి పురుషుని సన్నిధి మాత్రం చేత పనిచేస్తోంది అని తెలుసుకో. ప్రకృతి పురుషుని సన్నిధి మాత్రం చేత, యస్య సన్నిధి మాత్రేణ ప్రకృతి సూయచే చరాచరం. బృహదారణ్యకం. యస్య, ఎవని యొక్క, ఏ చైతన్యం యొక్క, సన్నిధి మాత్రేణ, ఇన్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ దట్, వితౌట్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్, ప్రకృతి సూయతే స చరాచరం. ప్రకృతి చరాచరములను సూయతే, పుట్టిస్తుంది, కంటోంది. ప్రకృతి మాత నుండి ఇవన్నీ వస్తున్నాయి. ఎవరి వలన? యస్య సన్నిధి మాత్రేణ. అంటే ఇప్పుడు ఏం చేసాం? నౌ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ కాన్సెప్ట్ ఇన్ టు దర్ మైండ్. వాట్ ఈస్ దట్? దెర్ ఈస్ చైతన్య అండ్ దెర్ ఈస్ జడ. జడ ప్రకృతి కెనాట్ ఎంజాయ్. జడ ప్రకృతి ఎలాగో చైతన్యం లేకుండా అదే తయారు చేసేస్తుంటారు. జడంగా ఉన్నటువంటి టేబుల్ ఏదైనా తయారు చేస్తుందా? జడంగా ఉన్నటువంటి కుక్కర్ ఏదైనా తయారు చేస్తుందా? ఆ కుక్కర్ వెనకాల ఎవరైనా నిలబడి తయారు చేయాలి కదా. జడంగా ఉన్న మట్టి కొండ అయిపోతుందా? ఆ వెనకాల మా మట్టి చైతన్యం ఉన్నటువంటి ఒక నిమిత్త కారణం ఒకటి ఉండొద్దు వెనకాల. ఆ కుమారి ఉండాలి కదా. వాళ్ళ దృష్టిలో ప్రకృతి నుంచి అన్నీ తయారైపోతున్నాయి. అలా కాదురా బుజ్జి. ప్రకృతి ఏదైనా చేయాలంటే చైతన్యం సాంగత్యం ఉండాలి. యథాతథంగా వేదవ్యాస తాతయ్య గారు భగవద్గీతలో భగవంతుని నోట్లో 9వ అధ్యాయంలో పెట్టారు. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా, క్షేణ హేతున, నా యొక్క ప్రెసిడెంట్షిప్ అనే హేతువు చేత కౌంతేయ జగత్ ప్రపంచము విపరివర్తతే, విపరిణమతే, వివిధేన పరిణమతే, అనేక రకములుగా అవుతోంది అంటూ భగవద్గీతలో భగవాను వాచాది. అంటే మయా అధ్యక్షేణ, అండర్ మై ప్రెసిడెంట్షిప్, లైక్ ఎన్ ఇండియన్ ప్రెసిడెంట్. ఇండియన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆమెయో ఆయనయో ఆయనకేం పవర్స్ ఏమీ లేవు, రబ్బర్ స్టాంప్ ఆయన. ఉంటాయి ఏవో కొన్ని రోల్స్, ముఖ్యమైన రోల్స్ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రధానమంత్రి వాళ్ళు చూసుకుంటారు. ప్రెసిడెంట్ తలక ప్రెసెన్స్ కావాలి, ప్రెసిడెంట్ తలక అసెంట్ కావాలి. అలాగే సత్తా మాత్ర ఎలా తెలిసిందంటే కేనేషితం ప్రేషితం మనః. క్వశ్చన్ వేశాడు శిష్యుడు. కేనా, దేని చేత, ఇషితం ప్రేషితం మనః, మనసు దేని చేత ప్రేరేపించబడుతుంది, ఎవరి యొక్క ఇచ్ఛానుసారంగా మనసు నడుస్తుంది అని గురువుగారిని అడిగాడు. అడిగితే శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహ వాచం, ప్రాణస్య సంఘాతానికి వ్యతిరిక్తంగా అన్యంగా వేరుగా ఉన్నటువంటి సంఘాతము అస్వతంత్రము, స్వతంత్రస్య, స్వతంత్రునికి, ఇచ్ఛామాత్రేణ, సంకల్పమాత్రేణ, కోరికతో, అంటే ఆ ప్రజెన్స్లో, మయ్యాధ్యక్షేణ ప్రేషితం. ప్రేషితం అంటే ఇట్ ఈస్ అలౌడ్, ఇట్ ఈస్ బీన్ పర్మిటెడ్ బై ది స్వతంత్ర చైతన్య. అతః పురుష, అందువలన ఈ శృతి భాగం చేత పురుష సత్తామాత్ర ప్రయుక్తం. శృతి ఆయన కోట్ చేయలేదు, కానీ మనకు తెలుసు శృతి సత్తామాత్ర ప్రయుక్తేన అంటే కేనిషితం ప్రేషితం, అది తెచ్చేసుకున్నాము. అంచేత పురుష సత్తామాత్ర ప్రయుక్తం. ఇందువలన పురుషుని యొక్క సన్నిధి మాత్రము చేతనే, కర్త భోక్త కాకుండానే.
Just imagine a magnet. For a simple example, it may not be 100% suitable. There is a magnet. Magnet doesn't want to attract anything, but it is there in its very presence. Everything moves around the magnet. మ్యాగ్నెట్ కదిపితే అవన్నీ కదులుతూ ఉంటాయి. మ్యాగ్నెట్ కింద ఉంది, పేపర్ మీద ఇనప్రజన్ పెట్టాను, ఇలా మ్యాగ్నెట్ కదిలితే ఈ మీద అన్నీ కదిలిపోతున్నాయి. మ్యాగ్నెట్ అంటుకోక్కర్లేకుండానే. అంటే దేని యొక్క సన్నిధి మాత్రం చేతనే, ఇన్ ద వెరీ ప్రజెన్స్, ఇట్ నాట్ గెటింగ్ అటాచ్డ్, స్టిల్ ఇట్ ఈస్ ఏబుల్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. యాక్చువల్గా రియల్ బాస్ ఎవడంటే, ఏ బాస్ ఇన్ ద ఆఫీస్ ఈజ్ సమ్వన్ హూస్ వెరీ ప్రజెన్స్ మేక్స్ ద ఆఫీస్ రన్ ఆన్ ఇట్స్ ఓన్. వాడు ఉంటే చాలు, పని అయిపోవాలి. అంతేగాని అన్నింటిలో దూరిపోయి మైక్రో మేనేజ్ చేసేవాడు రియల్ మేనేజర్ కాడు అంటూ మనకు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్లో చెప్తారు. అలాగే ప్రాధాన్యస్య పారార్థ్యం సిద్ధం. ప్రధానము పరుడైన పురుషుని కొరకు ప్రవర్తిల్లుట సిద్ధించినది. ఇప్పుడు పురుషుడు ఏమయ్యాడు? పురుషుడు కర్త కాదు, భోక్త కాదు. ప్రధానం పనిచేస్తుందా? పనిచేస్తుంది, చక్కగా పనిచేస్తుంది. ప్రధానం పనిచేయడానికి ఏం అడ్డు రాలేదు. పురుషుడు భోక్తగా చెప్పలేదు. అంటే పురుషుడిని భోక్తగా చెప్పకుండా అనేక మంది పురుషులను, అనేక జీవాత్మలను కల్పించక్కర లేకుండా, ఆత్మలో బహుత్వం చెప్పకుండా, ఆత్మ ఒకటే అని చెప్తూ, ఆత్మ కర్త భోక్త కాదని చెప్తూ, ఆ చైతన్య ప్రభావంతోనే ప్రధానము తన పనులు చేస్తుంది. ప్రధానం అంటే ఏమిటండి? అదే ఎక్కడో లేదు, ఇదో ఈ శరీరం, ఇదే ప్రధానం. ఏ ముక్కు, నోరు, కళ్ళు, మాటలు, ఇంద్రియాలు, శరీరం, మనస్సు, బుద్ధి, అవన్నీ ప్రధానమే కదా, పంచభౌతికం. ఈ ప్రధానం ఎలా పనిచేస్తుంది? సత్తామాత్ర సన్నిధి చేతనే. అంటే ఆ లోపల ఉన్న చైతన్యం అదేమీ చేయటం లేదు. చైతన్యం చేయకుండా ఆ చైతన్యం ఉంటే చాలు, ఇవన్నీ పనులు అయిపోతాయి. మన బాడీయే దానికి ఎగ్జాంపుల్. చైతన్యము, మనలోనున్న సర్వాత్మ చైతన్యం ఏదైతే ఉందో అది కర్త కాదు, భోక్త కాదు, కానీ అన్ని పనులు చేస్తుంది. ఎలా చేస్తుంది? దాని యొక్క ప్రజెన్స్లోనే ఈ జడమైనటువంటి ఇంద్రియాదులు చేస్తున్నాయి. మరి నతు పురుషభేద ప్రయుక్తం ఇది. ప్రధానం కోసం పురుషుని మొక్కలు కోసీకురా. ప్రధానము పరుని కొరకు ప్రవర్తిల్లుట అంటే పని చెప్తున్నావు కదా. ఆ పరుడు లేక పురుషుడు, ఆ లేక జీవాత్మను అనేకంగా మొక్కలు కోసి పెట్టక్కర్లే. ఆత్మ ఒక్కటిగా ఉంటూనే కర్త భోక్త కాకుండా సత్తా మాత్రము చేత స్వతంత్రస్య ఇచ్ఛా మాత్రేణ ప్రేషితం సంఘాత వ్యతిరేకేన. సంఘాతం అంటే ప్రధానం, బిఎంఐ అంటే ప్రధానం కంటే వేరుగా ఉంటూనే స్వతంత్ర ఇచ్ఛ, దానికి సర్వస్వతంత్రమైన ఆ చైతన్యము తన యొక్క ప్రజెన్స్లో ఇది ప్రేరణ జరుగుతోందా అన్నట్టు. ప్రేరణ ఏం చేయదు. ప్రేషితం అంటే ప్రేషితం ఈవా, ప్రేషితం అంటే ప్రేరణ చేస్తున్నదా అన్నట్లు. చూడండి, కెమిస్ట్రీలో చదువుతారు మీరు, క్యాటలిస్ట్ అంటారు. Catalyst and it doesn't participate in the reactions. It doesn't react with the reactants or resultants. ఈక్వేషన్ రెండు పక్కల ఉన్నాయి. ఇవి రియాక్టెంట్స్, ఇది రియాక్టెంట్. ఆ క్యాటలిస్ట్ ఉంది, క్యాటలిస్ట్ వీటితోనే కలవదు, వాటిలోనే కలవదు. కానీ ఆ క్యాటలిస్ట్ లేకపోతే ఈ రియాక్షన్ జరగదు. క్యాటలిస్ట్ వీటిలో పనిచేస్తే పనిచేయదు. అంటే అది కర్త కాదు, భోక్త కాదు, దాని వెరీ ప్రజెన్స్ ఉంటే చాలు. Exactly. Atma catalyzes the Prakriti to do its job without actually participating or getting any change in it. Catalyst will never change. A catalyst remains as it is, but still catalyzes things. అనుకోండి అలాగా. చైతన్యము ప్రకృతి జన్యమైన అనేక ఉపాధుల యందు ప్రతిఫలించి, ఇప్పుడు అసలు తీరి చెప్తాను విను అని చెప్తున్నారు. చైతన్యం ఉందా? ఉంది సార్. నీకు చైతన్యం ఉందా? సాంఖ్య నేను అదేమిటి సార్, నేను చైతన్యుడినే, చైతన్య పురుషుడినే. ఉంది కదా. నీలో ప్రకృతి ఉందా? ఉందండి. ఇదిగో ఈ ఉపాధి అంతా ప్రకృతి అండి. ఈ ఉపాధి అనేటటువంటిది ఇది చేతనమా జడమా? నీ ప్రకృతి జడం సార్, ప్రకృతి జడం. అయితే నా శరీరాదులన్నీ జడం. మరి జడమైనవి చైతన్యవంతమైన పనులు ఎలా చేస్తున్నాయి అంటే, చైతన్యం అనేటటువంటిది ఉపాధి యందు, మీడియం అందు
ప్రతిఫలించి చేతనగా మారి కర్తాభోక్త అవుతున్నారు. ఫ్యాన్ తీసుకోండి, ఫ్యాన్ దానంతటా తిరిగేస్తుందా? తిరగదు. టీవీ దానంతటా పాడేస్తుందా? పాడదు. అయితే వెనకాల ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఉంటే ఈ ఉపాధి మళ్ళీ అక్కడ ఆ ఉపాధి అనేటటువంటి ఫ్యాన్ కానీ లేకపోతే ఆ ఇది కానీ అక్కడ పనిచేస్తుంది. అలాగే చైతన్యము ప్రకృతిజన్యమైనటువంటి, అంటే ప్రకృతి నుంచి పుట్టిన, ప్రకృతి ఏదో పనులు చేస్తున్నది అన్నావు కదా, చేయని, ఆ ఉపాధులను సృష్టించని, అక్కడ ఈ చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. ఇట్ ఈస్ ఎ వివర్త. ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ ఏ వీ బిట్. వాట్ ఈస్ వివర్త? వివర్త అంటే తనలో ఏ మార్పు లేకుండానే తన యొక్క ప్రజెన్స్లో విషయాలు జరిగేటట్టు చేయడాన్ని వివర్తం అంటున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం కేటలిస్ట్ అని. అంటే అదే చేతన అవుతుంది. అంటే ఉపాధి మీద చైతన్యం ఎప్పుడైతే ప్రతిబింబించిందో చేతనగా మారి అది కర్త భోక్త. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ వేదాంత హూ ఈజ్ ద కర్త, హూ ఈజ్ ద భోక్త. సాంఖ్యులు వదిలేయండి, వేదాంతంలో కర్త ఎవరు అని అడిగాను. कर्तापि नाहं कारयितापि नाहं भोक्तापि नाहं बोधयितापि नाहं द्रष्टापि नाहं दर्शयितापि नाहं కేవల స్వయం జ్యోతిరనీదృగాత్మ. నేను ఆత్మ, నేను కర్త కాదు, భోక్త కాదు, ద్రష్ట కాదు, దృశ్యం కాదు, సాక్షి చైతన్యం. సరే, శరీరము, వేళ్ళు, ఇంద్రియాలు, నోరు, మనసు ఆ వాటికి పనిచేసేస్తాయి ఏమిటి? పనిచేయవు. జడాలు పనిచేయవు. మరి ఏది పనిచేస్తుంది? ఏది కర్త, ఏది భోక్త? అంటే చైతన్యము ప్రకృతిజన్యమైన ఉపాధి ఎందు, మీడియం అదందు ప్రతిఫలిస్తే కర్త భోక్త. ఆ చైతన్యం టేబుల్లో ఉందా? లేదు, ఉంది. కానీ అక్కడ ఉపాధి సరిగా లేదు. అది ప్రతిఫలించే ఉపాధి కాదు. కాబట్టి అక్కడ అది కర్త కాలేదు, భోక్త కాలేదు. టేబుల్ ఏది చేయలేదు, కుర్చీ ఏది చేయలేదు, కుక్కర్ ఏమి వండిలేదు. అంటే ఎక్కడైతే కర్తాభోక్త అవ్వాలంటే అక్కడ ఉపాధిలో ప్రతిబింబించగలిగేటటువంటి తత్వం ఉండాలి. సూర్యకాంతి పడుతుంది, మరి రాయి మీద పడితే ప్రతిఫలనం ఏర్పడుతుందా? రావడం లేదు. అద్దం మీద పడితే, నీటి కొలను మీద పడితే రిఫ్లెక్షన్ వస్తుంది. అంటే ఎక్కడ ఉపాధి ఉందో అక్కడ చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఉపాధి లేని చోట చైతన్యం లేదనడం లేదు, ఉంది. కానీ ప్రతిఫలించే మాధ్యమం లేదు. ఆ మాధ్యమమే ప్రతిఫలిస్తుంది. అయితే మాధ్యమమే అన్ని చేస్తుందా? అవును. మాధ్యమం తనకు తానుగా అన్ని చేసేస్తుందా? ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదరా, సన్నిధి మాత్రేణ కేటలిస్ట్ లాగా వెనకాల చైతన్యం ఉంటేనే ఈ మాధ్యమం పనిచేస్తుంది, ఈ చేతన పనిచేస్తుంది. అంచేత మీడియం ఆర్ ది ఉపాధి is not karta and bhokta. Chaitanya itself is never a karta and bhokta. It is only the reflected consciousness or the chaitana. Original consciousness is not karta bhokta. The jadabha indriyas and BMI is not karta bhokta. The reflected consciousness or the chidabhasa, chit యొక్క ఆభాసయే కర్త భోక్త. ఈ కాన్సెప్ట్ మీ సాంఖ్యంలో లేదు, రాసుకో, చదువు. సార్ నేను మారిపోతాను సార్, ఇక సాంఖ్యం వద్దు సార్, ఇక మీటర్ నేను వేదాంతమే ఫాలో అవుతాను సార్, అర్థమైంది సార్, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది సార్ అన్నాడు. ఓకే, చైతన్యము భోగించదు, కర్త కాదు, ఉపాధిగత చేతనయే కర్త భోక్త. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్సే కర్త భోక్త. ప్రధానము ప్రవర్తిల్లుట వ్యర్థము కాదు. ప్రధానంగా పని చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ చేతనను కల్పించాం కదండి, చేసేవాడు వాడు చేస్తాడు. మా చైతన్యము లేక పరమాత్మ ఆత్మ ఒక్కటే, అది కర్త కాదు, భోక్త కాదు. ప్రధానస్య పారార్థ్యం, ప్రధానం ఇంకొకరి కొరకు ప్రవర్తిల్లుటకు, పురుషభేద కల్పనాయాం, పురుషుని యందు భేదములు కల్పించుట, నహేతు, దెర్ ఇస్ నో రీజన్ టు క్రియేట్ భేద ఇన్ ద పురుష ఫర్ ప్రధానస్య పారార్థం. పురుషుని యందు ఆత్మయందు నానాత్మము కల్పించవలసిన పని లేదు. ఇది హేతువు కాదాలదు. ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, దాంతో సాంఖ్యుల వాదన అయిపోతుంది. వైశేషికులు నైయాయికుల దగ్గరికి వెళ్తాము. సోమవారం మంగళవారం చూద్దాం. అవి రెండు. నచ అన్యత్ పురుషభేద కల్పనాయాం ప్రమాణం అస్తి సాంఖ్యానాం.
పరసత్తామాత్రం ఏవ చ ఏతత్ నిమిత్తీకృత్య స్వయం బధ్యతే ముచ్యతే చ ప్రధానం పరః చ ఉపలబ్ధిమాత్ర సత్తా స్వరూపేణ ప్రధాన ప్రవృత్తౌ హేతు న కేనచిద్ విశేషేణ ఇతి. నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే, ఇంకా నీ పట్టిని కొందేటికి మూడే కాళ్ళు, ఆత్మ భోగిస్తుంది, ఆత్మ అనేకము బహుత్వం అని పెట్టుకున్నావా? నీకంటే పరమ మూఢుడు ప్రపంచంలో ఉండడు. కేవలం మూఢతయా ఏవ పురుష వేద కల్పన వేదార్థ పరిత్యాగ అని చాలా ఘాటుగా గట్టిగా తిడుతూ చెప్పారు. తిట్టడం అంటే ఖండించడం, అంతకన్నా మరేం లేదు. చూడండి, ప్రధానస్య పారార్థం పురుషభేద కల్పనాయాం నహేతు. వేర్వేరు పదార్థాలను భోగించడానికి వేర్వేరు పురుషులు ఉండి తీరాలి అనే మీ అర్థాపత్తిని పక్కన పెట్టు. ఆత్మకు నానాత్వం కల్పించే అటువంటి అర్థాపత్తి అనుపపత్తి, పోసగదు. అటువంటి హేతువు లేదు. does not require the sukha dukkha bhoga of Purusha. It requires only the presence of Purusha. Purusha need not be an enjoyer of the sukha and dukkha and janana and marana. His very presence is adequate. Ataha therefore Purusha Veda Kalpanayam, పురుషుని యందు భేదములు కల్పించుట, అనేక ఆత్మలు జీవాత్మలు అని చెప్పుట, ఆ పురుషునకు దుఃఖ సుఖభోగాలు ఉన్నాయని చెప్పడము, ఫర్ అస్యూమింగ్ ఆర్ ప్రెస్యూమింగ్ ద ప్లూరాలిటీ ఆఫ్ పురుష త్రూ అర్థాపత్తి ప్రమాణం. దాట్ అర్థాపత్తి ప్రమాణం ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సాంఖ్యానాం పురుషభేద కల్పనాయాం నాణ్యత్ ప్రమాణం అస్తి. షోమి వన్ ప్రమాణం. పురుషుని యందు అనేకమైన పురుషులు ఉన్నారు అని చెప్పడానికి వేరే ప్రమాణం, నీ ప్రధానానికి ఏదో పని ఇవ్వాలనే అర్థాపత్తి వదిలేయి. వేరే ఎక్కడైనా చూసావా? నువ్వు వేదాన్ని చదువుతావా? చదువుతాను. వేదాన్ని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. ఆస్తికవాదివేనా? ఆస్తికవాది. సాంఖ్యులు కూడా ఆస్తికవాదులే. వేదాంతంలో ఎక్కడైనా సరే పురుషుని యందు భేద కల్పనకు ఇంకొక ప్రమాణము ఏదైనా ఉందా? చూపించు. వన్ స్టేట్మెంట్ వేర్ there is another pramana says Atma is multiple, Atma is infinite, and Atma is having infinite divisions. ఓకే, 6 దర్శనాలు ఉన్నాయండి మనకి. షట్ దర్శనాలు, అవి వైదిక దర్శనాలు. ఇంకొకవి 6 అవైదిక దర్శనాలు. అస్థివాదాలు అంటే వేద ప్రమాణము ఉంది అని అంగీకరించేవాళ్ళు అస్థి, దేవుడు ఉన్నాడా లేడా అని కాదు ఇక్కడ. వేద ప్రమాణాన్ని అంగీకరిస్తే అస్థివాదము, వేద ప్రమాణాన్ని అంగీకరించపోతే నాస్తివాదము. అస్థివాదాలు 6, నాస్తివాదాలు 6. 6 అస్థివాదాలు ఏమిటి? వేదాంతము. దీనికి ప్రమాణం ఏమిటి? ప్రస్థానత్రయము, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఎవరు ఋషి? వేదవ్యాసుడు. మళ్ళీ చెప్తాను వినండి. వేదాంతము మనం ఫాలో అయ్యేది అదే. వేదాంత దర్శనానికి ప్రమాణ గ్రంథములు ఏవి? 3 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఎనీ అదర్ టెక్స్ట్ ఇస్ నాట్ ఏ ప్రమాణ ఫర్ వేదాంత. You can take Ramayana, Mahabharata, okay, nobody says they are not useful, but they are not pramana for Vedanta. Then who is the Rishi? Rishi is Veda Vyasa, ఆయన పరంపరలు శంకరాచార్యులు, విద్యారణ్యులు ఇత్యాదులు. ఓకే, రెండవది ఏమిటండి? సాంఖ్యం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సాంఖ్యానికి గురువు గారు ఎవరండి? కపిల మహాముని. కపిల మహాముని ఏం చేశారండి? సాంఖ్యం రాసి పెట్టారు, కానీ అది కాలగర్భంలో కలిసిపోయింది. అప్పుడు ఏం చేశారు? కొన్ని జనరేషన్స్ అయిపోయాక ఒక 700-800 ఏళ్ళు దాటిన తర్వాత ఈశ్వర కృష్ణ, మన కృష్ణుడు గారు, ఫ్లూట్ కృష్ణుడు గారు కాదు ఈయన, ఈశ్వర కృష్ణ అని ఇంకొక ఈశ్వర కృష్ణుడు అనే ఒక ఋషి మళ్ళీ ఆ సాంఖ్యాన్ని ఆయన అర్థం చేసుకున్నదని 72 కారికలలో వ్రాసి పెట్టారు. సో రెండోది సాంఖ్యము, కపిలముని బార్ ఈశ్వర కృష్ణ ఈజ్ ది authority there. And third one is what? Third one is yoga. Yoga is not this hand stretching, this one kriya yoga and wash your nose, wash your face. That is not like that. This yoga is yoga darshana. It is a philosophical vision, and that is envisioned by a person called Patanjali Yogamu. దాంట్లోనే అష్టాంగ యోగాలు అవన్నీ వస్తాయి. అందులో ఒక పార్ట్ శారీరకంగా ఉంటుంది, అది అష్టాంగ యోగంతో కూడిన ఆ సాంఖ్యము
అక్కడ పతంజలి ముని గారి తాలూకా ప్రోడక్ట్ ఫాలోవర్స్. మూడయ్యేయండి. నాలుగోది ఏమిటండి? పూర్వమీమాంస అంటే వేదంలో కర్మకాండ భాగము. ఈ కర్మకాండ భాగాన్ని పూర్వమీమాంస అంటారు. పూర్వమీమాంసకులు ఏం చేస్తారు? వాళ్ళు శ్రౌత కర్మలు, అదే శాస్త్ర శృతిలో చెప్పినటువంటివి, స్మృతిలో చెప్పిన స్మార్త కర్మలు, శ్రౌత కర్మలు, లౌకిక కర్మలు, ఏవో పుణ్యాలు, పురుషార్థాలు, పూజలు, తిరుగుళ్ళు, అవన్నీ ఏవో చేస్తుంటారు. తీర్థయాత్రలు, తిరగడాలు, అవన్నీ పూర్వమీమాంస. పూర్వమీమాంసకు ఎవరండి హెడ్? కర్మకాండకు హెడ్ ఆయన రాసినటువంటిది జైమిని గారు. అంటే జైమిని 4. ఇంకా 2 మిగిలే. ఏమిటి? వైశేషిక, నైయాయిక. వైశేషికులకు హెడ్ కణాదులు. కణాదులు ఈజ్ ద ఫస్ట్ వన్ హూ ఎస్టాబ్లిష్డ్ ద వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. కణ అంటే యాటమ్. ది డాల్టన్స్ అటామిక్ థియరీ కన్నా ఎన్నో వేల సంవత్సరాలకు ముందే కణాదులు, ది ఎవ్రీ సబ్స్టెన్స్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యాటమ్స్ అంటూ ఆయన థియరీ ఇచ్చేసి ప్రూవ్ చేశారు. ఆ కణాదుల సిద్ధాంతం 5వది. 6వది న్యాయ దర్శనం అంటే తర్కం. న్యాయ దర్శనంకి గౌతమ ముని, మన గౌతమ బుద్ధుడు కాదు, గౌతమ ముని అని ఆయన. ఇప్పుడు ఏంటని చెప్పామండి? ఆస్తిక దర్శనాలు 6. నాస్తిక దర్శనాల గురించి ఇప్పుడు చెప్పలేదు, సమయాభావం వలన. నాస్తిక దర్శనాలలో బౌద్ధము, చార్వాకము ఇత్యాదులు ఏవో ఉంటాయి. ఈ ఆస్తిక దర్శనాలంటే వేద ప్రమాణాన్ని అంగీకరించేవి. అటువంటివి 6: వేదాంతము, ప్రస్థానత్రయము, వేదవ్యాసులు. పూర్వమీమాంస, కర్మకాండ, వేదభాగము, జైమిని మహర్షి. సాంఖ్యము, కపిల మహాముని, కాలగర్భము, ఈశ్వర కృష్ణ. దెన్ యూ హ్యావ్ గాట్ ది యోగ, పతంజలి యోగ. దెన్ యూ హ్యావ్ గాట్ ది వైశేషిక, కణాద, నైయాయిక, గౌతమ ముని. ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? ఇది అర్థం చేసుకోవడానికి అవసరమని. ఈవెన్ మోడర్న్ సైన్స్ హ్యాస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ద ప్లూరాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్. వాట్ ఈజ్ కాన్షియస్నెస్ అంటే దే కుడ్ నాట్, ఈవెన్ మోడర్న్ సైన్స్ స్టిల్ డేట్ ఇట్స్ ఎ సాఫ్ట్ టాపిక్ ఫర్ సైన్స్ ఆల్సో. సాంఖ్య ఎలోన్ comes very close to Vedanta by separating consciousness from matter. చిత్ అండ్ ద్రవ్యం అనే దాన్ని సెపరేట్ చేసినటువంటిది వేదాంతము అండ్ సాంఖ్యము. కేనలో ఏం చెప్పారు? నా తత్ర చక్షుర్గచ్చతి, నా వాగ్గచ్చతి, నో మనః, నా విద్మో నా విజానీమో యథైతదనుశిష్యాత్ అంటూ కేన 103లో ఉంది. అంటే ఇది లౌకిక ప్రమాణములతో తెలుసుకునే విషయం కాదు. సైన్స్ ఏం చేస్తుంది? అన్ని రకాలైనటువంటి పారామీటర్స్, లౌకిక పారామీటర్స్ వాడుతుంది. లౌకిక పారామీటర్స్ వాడినంత వరకు సైన్స్కి ఇది అందదు. ఏ దర్శనం అయితే వేర్ సైన్స్ స్టాప్స్, ది ఫిలాసఫీ వేదాంత స్టార్ట్స్. నా తత్ర చక్షుర్గచ్చతి, నా వాగ్గచ్చతి, నో మనః. అయితే అలౌకికమైనటువంటి ఈ లౌకిక ప్రమాణాలకు అందదు. మైండ్ కెనాట్ సీ కాన్షియస్నెస్. వై? బికాస్ మైండ్ ఈజ్ సీన్ బై ద కాన్షియస్నెస్. మనస్సు కాన్షియస్నెస్ని పట్టుకోలేదు. ఎందుకు? మైండే కాన్షియస్నెస్తో పనిచేస్తుంది కనుక వేదాంత శాస్త్ర ప్రమాణానికి ఆత్మకు నానాత్వం లేదని ఘంటాపథంగా బోధిస్తుంది. ఏమిటండి మీ సాంఖ్యులు, మీరు మీ గోళ ఆత్మకు నానాత్వం అంటారు, ఆత్మకి భోక్తృత్వం అంటారు. ఎంతసేపు చెప్పినాను? పరసత్తా మాత్రం ఏవచ ఏతత్ నిమిత్తీకృత్య. ఈ ప్రధానమునకు తనకంటే అతీతమైన, అంటే పర అంటే తనకంటే అతీతమైన సత్తా మాత్రం పరమాత్మ ఉనికియే నిమిత్తం. ఏతత్ నిమిత్తం. దాని మీద ఈ ప్రధానం ఆధారపడి ఈ ప్రకృతి చైతన్యాన్ని ప్రకృతి అరువు తెచ్చుకొని ఇలా వేషాలు వేస్తుంది. తత్కారణంగా పరతంత్రమగుట వలన స్వయం బధ్యతే ముచ్యతే చ ప్రధానం. కనుక ఈ ప్రధానమే తనకు తానుగానే బంధింపబడుతుంది, తనకు తానుగానే మోక్షాన్ని పొందుతుంది. అంటే ఈ శరీరం అనేది, ఈ బంధం అనేది ఆత్మది కాదు, శరీరానికి సంబంధించినది. చైతన్యానికి బంధమోక్షాలు ఉండవు. చైతన్యం అసంగం. అంటే బంధమోక్షం అనేవి ఆత్మధర్మములు కావు, అవి అనాత్మంగా ప్రధానంగా తలనొప్పి. నాట్ ఆత్మ.
తస్మాత్ న బధ్యతే అర్థా న ముచ్యతే నాపి సంసరతి కశ్చిత్ కశ్చిత్ పురుష నో పురుష న బాధ్యతే. సాంఖ్యకారిక 62. అందులో కూడా తస్మాత్ దేర్ ఫోర్ ఈ చైతన్యము న బధ్యతే అథ న ముచ్యతే, దానికి విడడం లేదు, బంధం లేదు. నా ముముక్షో నా ముక్త అని మన గురువు గారు. నాపి సంసరతి, సంసారం కూడా దానికి లేదు. కశ్చిత్ పురుష నహ పురుష న బాధ్యతే, ఈ పురుషుడు అనేవాడు బాధింపబడడు. అదే భగవంతుడు చెప్పాడు 14:3. మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. నా నా తాలూకా ఆరిజను, సృష్టి ఆరిజను బ్రహ్మగారు. తస్మిన్ ఆ ప్రధానమునందు, ఆ ప్రకృతి యందు, ఆ మహద్బ్రహ్మ యందు గర్భం దధామి, నేను అక్కడ ఈ చిదాభాస అనే దాన్ని పెట్టాను. గర్భం అంటే చిదాభాస. అనేక అహంకారాలు క్రియేట్ అయ్యాయి, దాని వలన బాడీ మైండ్ కాంప్లెక్సెస్ అన్నీ ఏర్పడ్డాయి. ఓకే. ప్రధాన ప్రవృత్త హేతు, ప్రధానం ప్రవర్తులట యందు హేతు ఏమయ్యుండును? ప్రధానం ప్రవర్తిస్తుంది. ప్రధానం ప్రవర్తించడానికి ఏది హేతువై ఉంటుంది? ప్రధానం జడం కదా, దాని వలన దళ పనిచేస్తుంది. పరహచ ఉపలబ్ధి మాత్ర తత్వస్వరూపేణ. పరహచ పరమాత్మ. ఉపలబ్ధి అంటే ఎరుక, చైతన్యము. ఉపలబ్ధి మాత్ర ఎరుక ఏ అయినా సత్తామాత్ర స్వరూపేణ, ఉనికి అనే స్వరూపము చేతనే, ఆ సన్నిధి చేతనే ప్రధానం ప్రవర్తిల్చున్నది. కేనచిత్ విశేషణ ఇది. ప్రధానంలో ఇంకొక శక్తి ఏది లేదు. అది దానంతటా అది మాడిఫై అయ్యి ఈ వస్తువుల్ని చేయడానికి వేరే ఏది శక్తి లేదు. అయితే పరమాత్మ మారుతుంది, అది మారదు. పరమాత్మ తాలూకా ఉపలబ్ధి మాత్ర సత్తాస్వరూపేణ ప్రధాన ప్రవృత్త హేతు న కేనచిత్ విశేషణ ఇది. దెర్ ఇస్ నో అదర్ రీజన్, దెర్ ఇస్ నో అదర్ శక్తి ఇన్ ద ప్రధాన అదర్ దాన్ ది ఉపలబ్ధి మాత్ర సత్తా స్వరూప. ఉపలబ్ధి ఎరుక, పరహ పరమాత్మ, సత్తామాత్ర ఉనికి అనే స్వరూపేణ స్వరూపముచే సన్నిధి చేతనే పురుష భేద కల్పన, పురుషుని యందు ఆత్మయందు భేద కల్పన, నానాత్వము, అనేక జీవాత్మలు అగుట్ట. మీరు చెప్తున్నారు వేదార్థ పరిత్యాగ, వేదార్థాలను పరిత్యజించడం అవుతుంది. వేదాంత సారం ఏం చెప్తుంది? నా ఇహ నానాస్తి కించన, ఇహ నానాస్తి కించన, కొంచెం కూడా నానాత్వం లేదు అని చెప్పేటటువంటి వేదవాక్యాలకు నువ్వులు నీళ్లు వదిలేస్తున్నారు మీరు. అటువంటి వేదాంత బోధనలకు త్రిలోదకాలు అంటారు మీరు చాలామంది. త్రిలోదకాలు కాదు, తిల ఉదకము. తిల అంటే నువ్వులు, ఉదకం అంటే నీరు చెప్తారు కూడా మీకు. రకరకాల మనమంతా చేస్తున్నారు కదా ఈ కర్మకాండలో. నువ్వుల్లో నీళ్లు చేతిలో వేసి నీళ్లు పోసి వదిలివయ్యా అంటే నువ్వులు నీళ్లు పోసి దారిపోయడం, అది తిలోదకాలు. వేదాంతానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నారు మీరు. పురుషుని యందు భేదాలు కల్పించి అంచేత ప్రధాన ప్రవృత్త హేతు పరహచ ఉపలబ్ధి మాత్ర సత్తాస్వరూపేణ నా కేనచిత్ విశేషణ ఇది. ప్రధానంలో ఏ విధమైన ఈ విధమైనటువంటి మార్పులు కలిగించి ఈ పదార్థాలను సృష్టించే శక్తి లేదు. ఆ చైతన్యం తాలూకా సన్నిధిలోనే ఇది జరుగుతుంది. ఇది మీరు ఒప్పుకోకుండా వేదార్థాలను మీకు తిరోధకాలు ఇస్తే, వేదంలో ఉన్నటువంటి సారాన్ని నేహ నానాస్తికించిన ఏకమేవ ద్వయం బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ ఇటువంటి వాటికి తిరోధకాలు ఇస్తున్నారంటే కేవలం మూఢతయా ఏవ, కేవలము మూఢత్వము మాత్రమే. బుద్ధి లేకుండా ఆత్మకు నానాత్వం కల్పించకండి. కేవలం మూఢతయా ఏవ. ఇప్పుడు దెన్ హీ ఆస్క్డ్ ఆర్ యు ఎ ఫూల్ అని అడిగారు అనుకోండి సాంఖ్యుడిని. వాడు ఎస్ అన్నాడు అనుకోండి, ఫూల్ అయిపోతాడు. నో అన్నాడు అనుకోండి, మరి ఈ మన దానికి ఒప్పుకున్నట్టు అయిపోతుంది. అంచేత ఎలా చెప్పినా వాడికి కష్టమే. కేవలం మూఢతయ్యాయేవా, ప్రధానము జడము, అది ఏమీ చేయజాలదు.
పురుషుని సన్నిధి సత్రామత్వం చేత చేతనగా మారి సర్వమును కల్పించున్నది. అంతే కాని ఏ విధంగా విచారించినా ఆత్మకు నానాత్వము లేదు లేదు లేదు. ప్రధానము పదార్థము కొరకు, పరార్థము కొరకు, ఇంకొకరి కొరకు అనే దానిని రూఢిపరచుటకు పురుషునికి నానాత్వము కల్పించకండి. అలా చెప్తున్న మీ అర్థాపత్తికి జోహారు, స్వస్తి చెప్పండి. మాయా అవిద్య కల్పన వలననే, మాయ అంటే ప్రధానం ప్రకృతి, అవిద్య కల్పన వలననే ఈ బంధాలు, ఈ మోక్షాలు, ఈ బంధుత్వాలు, ఈ నానాత్వాలు, ఈ మమత్వాలు, ఈ అహంకారాలు, సుఖ దుఃఖాలు. ఇంతటితో సాంఖ్యవాదుల ఆత్మకు బహుత్వం అనే చెప్పేటటువంటి చాప్టరు లాక్ చేయబడింది, ఖండించడం అయినది. ఇక మీదట వైశేషికులు, నైయాయికులు వస్తారు. ఇంకా చాలా భాష్యం ఉంది. అది అయిన తర్వాత అప్పుడు 2 క్లాసులు అవుతుంది మినిమం. ఆ తర్వాత 6వ దీంట్లోకి వెళ్తాము అంటూ తెలుసుకోవాలి. ఓకే, నౌ విల్ గో టు ద లాస్ట్ మంత్ర. నచక్షుషా గృహ్యతేనాపి వాచ, నచక్షుషా గృహ్యతేనాపి వాచ, నాన్యైర్దేవై తపసా కర్మణా వా, జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఇంతటితో ఈనాటి అధ్యయనం